అవర్ యూట్యూబ్ ఛానల్ వాసిట్ వింగ్స్ అఫీషియల్. దిస్ ఇస్ ప్రియా అండ్ ప్రియాంక. సో మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. అండ్ ఎస్, మీరు మా పాత వీడియో నుండి చూసుంటారు కదా, చూడకపోతే ఈ వీడియో అయ్యాక చూడండి. అలానే మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. సో మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకుంటే మీకు మా వీడియోస్ అన్నీ అప్డేట్ అవుతూ ఉంటాయి. అంటే కొత్త వీడియోని వస్తే మీకు వెంటనే తెలుస్తుంది. సో అక్క అసలు మీరు వీడియోస్ పెట్టట్లేదు, కొత్త వీడియో వస్తే ఎలా తెలుస్తుంది అని అనుకుంటారు. ఎస్, కొంచెం డిలే అయ్యి, కొంచెం కాదు చాలా స్లోగా ఉన్నాము ప్రెసెంట్ మేము. సో ఈ వీడియోస్ అన్నీ ఇప్పుడు వచ్చే వీడియోస్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, ఎందుకంటే ట్రిప్ వీడియోస్ కాబట్టి. అండ్ ఫస్ట్ నేను మా ఇంట్లో యాక్చువల్లీ అడిగాను, ట్రిప్కి వెళ్తాము ప్రియా అండ్ మేము అనేసి. మమ్మీ అయితే నో, అస్సలు వద్దు, మేము వెళ్తేనే మీరు ట్రిప్స్కి ఎక్కడికైనా వెళ్తారు, లేదంటే నో 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 అన్నది. ప్రియా కూడా అంత ఇంట్రెస్ట్ చూపించదు. అడిగితే వద్దులే మమ్మీ వద్దనిస్తుంది కదా, ఏమేమి మరి మీరు హనుమూన్ కూడా ఎక్కడికి వెళ్ళరా అని అంటే, మమ్మీ అంటే మమ్మీ, మా పిన్ని, మా పెద్ద వీళ్ళందరి దగ్గర కూడా పర్మిషన్ తీసుకోవాలి ఎక్కడికైనా వెళ్తే. సో ఊరికనైతే అవ్వదు. మేము ఐ గెస్ చిగలికి వెళ్ళింది గోవా, అది కూడా చాలా జిమ్మాటిల్ చేసుకొని మరి వెళ్ళాము. చాలా అంటే చాలా మీ వీడియోలు అన్నీ చెప్పలేదు, కానీ చాలా చేసాకే మాకు అలౌ అంటే పంపించడానికి ఒప్పుకున్నారు, అలౌ చేశారు. సో అయిపోయింది. అండ్ ఓకే డన్, లాస్ట్కి ఒప్పేసుకున్నారు. సో ఈ ట్రిప్ కూడా చాలా బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఏంటంటే ఇంకోటి, ప్యాకింగ్ విషయంలోకి వస్తే మేము ప్యాకింగ్ చేసుకుంటున్నాం, కానీ ప్రియా బట్టలు అన్నీ నా బట్టలు ఉన్నాయి, ఎందుకంటే దాని బట్టలన్నీ సూట్ కేసులో పెట్టేసి పంపించేసాను. సో దాని బట్టలు ఏమీ లేవు. అండ్ ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే, ఈరోజు మా ట్రిప్ అయితే నిన్న నైట్ మేము సర్దుకున్నాం, అది కూడా 1 గంటకి, లైక్ అరౌండ్ 1-2 o'clock. అట్లీస్ట్ ఈవినింగో లేదంటే అట్లీస్ట్ ఫస్ట్ 2 days బిఫోర్గా సర్దుకుంటే చాలా మంచిది. బట్ అట్లీస్ట్ ఈవినింగో ఆఫ్టర్నూన్ సర్దుకున్నా బాగుంటుంది, ఎందుకంటే అప్పుడు ఆ పాటికి వెళ్ళి ప్రియా అదే తేజ వాళ్ళ ఇంటి నుంచి, ప్రియా వాళ్ళ తేజ వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళి డ్రెస్ అనేది తీసుకొచ్చేవాళ్ళు. సో ఏమైందంటే డ్రెస్సెస్ ఏమీ లేవు. అంటే మార్నింగ్ 5కి అలా వెళ్ళేసి కొన్ని డ్రెస్సెస్ ఫొటోస్ తీసి పంపిస్తే ఆ డ్రెస్సెస్ ఎదికేసి తీసుకొచ్చేసాడు. సో దాన్ని బట్టి మేము ప్యాకింగ్ అనేది అయ్యింది. అండ్ ఇంకా కూడా నాకు అలాగే అనిపిస్తుంది, ఎప్పుడైనా సరే ప్యాకింగ్ చేసుకున్నప్పుడు ట్రిప్కి వెళ్ళేటప్పుడు అనిపిస్తుంది ఏదైనా మిస్ అవుతున్నాం అనే ఒక ఫీల్ ఉంటుంది, తెలీదు. బట్ నేను మోస్ట్లీ అన్నీ అయితే పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే కొంచెం తక్కువ లగేజ్ పెట్టుకుందాము, అప్పుడు మనం బాగా తిరగవచ్చు అని అనుకున్నాను. బట్ ఎంత అనుకున్నా సరే మనం అమ్మాయిలం కాబట్టి మన లగేజ్లు ఎక్కువే ఉంటాయి. సో ఆబ్వియస్లీ ఎక్కువైపోయింది. ఈ సూట్ చాలా ఎక్కువైపోయింది కదా, కొంచెం ఫ్రెష్ అయిపోయి ఆ తర్వాత ఇంకా టకా రెడీ అయిపోవడమే. అండ్ యాక్చువల్లీ మన ట్రైన్ కూడా డిలే చూపిస్తుంది. సో ఇంకా నేను లేజీ అయిపోయాను, డిలే చూపిస్తుందని. మార్నింగే లెక్చాను, బట్ అయినా సరే డిలే వల్ల ట్రైన్ డిలే వల్ల మనం కూడా డిలే అయిపోయాం. ఎస్, ఓకే లెట్స్ గెట్. సో చూద్దాం. ఫస్ట్ అయితే నేను హెడ్ బాత్ చేయాలి, ఎందుకంటే నా హెయిర్ చాలా ఫ్రీజీగా అండ్ చాలా స్టిక్కీగా, అండ్ అలానే నా హెయిర్ ఫాల్ కూడా చాలా ఎక్కువైపోయింది. రీసెంట్లీ నాకైతే చాలా ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది. హెయిర్ ఎంత లాంగ్గా ఉన్నా థిన్గా ఉంటే ఆ లుక్ ఉండదు. సో ఐ వాజ్ సో వరీడ్ అబౌట్ మై హెయిర్. బట్ దెన్ ఐ ఫౌండ్ మామా అర్త్ వాళ్ళ రోజ్మెరీ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ. ఈ షాంపూ వల్ల అయితే నా హెయిర్ ఫాల్ చాలా కంట్రోల్ అయ్యింది. మీరు కూడా ఎక్కువ హెయిర్ లాస్ అండ్ బ్రేకేజెస్ వల్ల స్ట్రగుల్ అవుతున్నారా? అయితే హియర్ ఇస్ ద రోజ్మెరీ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ కండిషనర్. మీకు హెయిర్ లాస్ నుంచి కాపాడుతుంది అండ్ అలానే 93% హెయిర్ ఫాల్ ని రెడ్యూస్ కూడా చేస్తుంది. రోజ్మెరీ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ విత్ రోజ్మెరీ అండ్ మెథిదానా రెడ్యూసెస్ హెయిర్ ఫాల్ అండ్ బ్రేకేజ్ కూడా. దీన్ని యూజ్ చేయడం కూడా చాలా సింపుల్. జస్ట్ మీకు ఎంత క్వాంటిటీ ఆఫ్ షాంపూ కావాలో అంత తీసుకోండి. అండ్ దీని స్ట్రక్చర్ అండ్ స్మెల్ కూడా చాలా బాగుంది. రోజ్మెరీ యాంటీ హెయిర్ ఫాల్ కండిషనర్ విత్ రోజ్మెరీ అండ్ మెథిడానా రెడ్యూసెస్ హెయిర్ ఫాల్ అండ్ బ్రేకేజ్ కూడా. జస్ట్ మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకోండి. అండ్ ఇది చాలా స్మూత్ గా అండ్ అలానే స్టిక్కీగా కూడా లేదు అండ్ స్మెల్స్ గుడ్. ఇట్ ఈస్ క్రాఫ్టెడ్ విత్ నేచురల్ గుడ్నెస్ ఆఫ్ రోజ్మెరీ దట్ స్ట్రెంథెన్ వీకెండ్ హెయిర్ ఫాలికల్ and promotes hair growth, while methidana is extremely effective in controlling hair fall. ఫస్ట్ గా అయితే మనం హెయిర్ ని కొంచెం వెట్ చేసుకోవాలి. అండ్ ఎంత క్వాంటిటీ ఆఫ్ షాంపూ కావాలో అంత తీసుకొని స్కాల్ప్ కి అలా ఒక 5 minutes మసాజ్ చేయాలి. సో మనకి షాంపూ మొత్తం స్కాల్ప్ లోకి వెళ్తుంది. అండ్ నో హార్మ్ఫుల్ కెమికల్స్ మేక్స్ హెయిర్ స్ట్రాంగర్ అండ్ నేచురల్ కాంబినేషన్ ఆఫ్ రోజ్మెరీ అండ్ మెథిదానా. సో యూ గైస్ కెన్ సీ నా హెయిర్ ఇప్పుడు చాలా బాగుంది అండ్ అలానే హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు కంట్రోల్ అయ్యింది. హెయిర్ లాంగ్ గా ఉంటే సరిపోదు, థిక్నెస్ కూడా ఉండాలి. థ్యాంక్స్ టు మామా అర్త్ రోజ్మెరీ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ. Rosemary is known to stimulate blood circulation in the scalp and strengthen hair follicles. And Methidana reduces breakage and exclusive shading. షాంపూ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, వెళ్ళి చెక్ చేసేయండి గాయస్. నా హెయిర్ వాష్ అంతా అయిపోయింది. ఇప్పుడు చాలా ఫ్రెష్ గా అండ్ చాలా రిఫ్రెషింగ్ గా ఉంది. యాక్చువల్లీ చెప్పాలంటే ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళే ముందు నేను ఖచ్చితంగా ఫస్ట్ హెడ్ వాష్ చేసుకుని వెళ్తాను, ఎందుకంటే నాకు హెయిర్ ఫ్రెష్గా ఉంటేనే
నాలో వైబ్స్ అన్ని పాజిటివ్గా ఉంటాయి. సో ఇంకా ఫైనలీ స్టేషన్కి వెళ్ళిపోయాము. యాక్చువల్లీ ఆ రోజు మాతో ఒక 2 వింతలు జరిగాయి. ఒకటేమో ట్రైన్ చాలా డిలే. మార్నింగ్ ఎప్పుడు 8 o'clockకి రావాల్సింది, మాకు ఆఫ్టర్నూన్ 2కి అలా వచ్చింది ట్రైన్. సో అది మాకు ఒక పాజిటివే అనుకోండి. అండ్ అలానే ఇక్కడ మమ్మీ ఏమో గోల్డ్ ఉన్నది కదా, సో లాంగ్ జర్నీ కాబట్టి కొంచెం సేఫ్గా చూసుకోండి అన్నారు. మాకైతే ట్రైన్ జర్నీస్ చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో కూడా కమెంట్స్లో అయితే చెప్పండి. क्या करेंगे, उसका घर जाएंगे कि 2 दिन है एक्स्ट्रा और ఎలా ఉంటుంది कल ఈవెంట్ हो जाएगा. తెలుగులో చెప్పు. రేపు ఈవెంట్ అయిపోతుంది. ఎల్లుండి మనం నార్మల్గా చెన్నై తిరిగేస్తాం. నైట్ మళ్ళీ తిరిగేట తెలుగు మాట్లాడడం కూడా రాదే. మధురైకి ఎక్కుతాం. మధురై 2 days ఉంటాం. మధురైలో ఉన్నది మీనాక్షి టెంపుల్. ఓన్లీ ఒక టెంపుల్ ఉందా? మరి ఇంకేటి ఉంటుంది అక్కడ? ఫేమస్ టెంపుల్ అది ఒకటే అక్కడ. మనకు రెస్టారెంట్ వస్తే ట్రైన్లో ఫుడ్ ఎవరు తింటారు? అదే ట్రైన్ నెంబర్ ఏంటి? 12376 12376 12376. హాయ్ హాయ్ చెప్పు. ఎంత చెత్త చేయకూడదన్నా మనం ఉన్న ప్లేస్ అంతే చెత్తగా అయిపోయింది. ఎవరు ఫోన్ చేశారు? సో ఇవైతే ప్రియాంక కొనుక్కున్న కొన్ని స్నాక్స్. అండ్ మేము ఫుడ్ ఐటమ్ ఎప్పుడు ట్రైన్ ట్రావెల్ చేస్తున్నప్పుడు మా మమ్మీ ముందే ఇస్తారు. సో మీ అందరికీ తెలిసిందే. అండ్ నేనైనా సరే బయటకు వెళ్తున్నప్పుడు ప్రిపేర్ అయ్యి పట్టుకెళ్తాను ఫుడ్. నేను రూమ్లోనే కొన్నిసార్లు కుక్ చేసుకుంటా రైస్ అనేది. యాక్చువల్లీ మాతో ఒకటి చాలా పెద్ద మ్యాటర్ జరిగింది. అక్కడ ఏం జరిగిందంటే మేము మాది లగేజ్ అనేది ఇంట్లో వదిలేసే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎవరైనా అలా ఉంటారా, లగేజ్ వదులుకొని మరి ట్రైన్ స్టేషన్కి వెళ్ళిపోదాం ట్రావెల్ చేసి వద్దామని చెప్పి మేము లగేజ్ వదులుకొని వెళ్ళిపోయాము. యాక్చువల్లీ అది మా మామ కానీ మా తమ్ముడు కానీ పెట్టాల్సింది, వాళ్ళు చూసుకోలేదు. అది ఇంటి లోపల వదిలేశారనమాట. మాకు ట్రైన్ కొంచెం డిలే అవ్వడం వల్ల మళ్ళీ తేజ మమ్మీ ఫాస్ట్గా వెళ్ళి లగేజ్ తీసుకొచ్చారు. అసలు ఆ లగేజ్ తీసుకొస్తాను మేము వెళ్తాం అయితే ఆ ట్రిప్ అనుకోలేదు. ఎందుకంటే లగేజ్ తీసుకొని రావడం మళ్ళీ ఈ బ్యాగే తీసుకురావడం అనేది నార్మల్ విషయం కాదు. అది కూడా అంత పెద్ద బ్యాగ్ మేము వదిలేసి వెళ్ళాము. ఇంకా ఏదో కష్టపడి ఇంకా ఫైనలీ ట్రైన్ ఎక్కి మంచిగా అయితే ట్రావెల్ చేసి వచ్చేసాం. అండ్ చెన్నైలో దిగిపోయాము. మేము ఆ రూమ్ కూడా వెళ్ళిపోయాము. నువ్వే చెప్పాలి. ఏమని చెప్పాలి? మనం వచ్చేటప్పుడు ఏమైంది? ఓడి అమ్మ అదంతా ఫస్ట్ టైం అంత జరిగింది. ఇదంతా అదే ఏం జరిగింది ఫస్ట్ టైం? నేను చేస్తాను, నువ్వు చెప్పు. ఎందుకంటే నా ఫేస్ బాగా, నువ్వే బాగున్నావు. నాకన్నా ఫేస్ బాగాలేదు కదా, నేను జరుపుకోను చెప్పలేదు. ఫస్ట్ థింగ్ అయితే ఫస్ట్ టైం మేము లైఫ్లోని మా లగేజ్ అనేది మర్చిపోవడం. లగేజ్ మర్చిపోయి అన్ని తీసుకుని వచ్చాం. అన్ని చిన్న చిన్న బ్యాగ్స్, ఈ మెయిన్ లగేజ్ మర్చిపోయి ఈ ఫుడ్ బ్యాగ్ ఇవి ఆ బ్యాగ్ ఇంకా రిమైనింగ్ బ్యాగ్స్ అన్ని తీసుకుని వచ్చాం. నార్మల్ బ్యాగ్స్, చిన్న చిన్న బ్యాగ్స్ అన్ని మా తమ్ముడు పెట్టేసాడు అనమాట. కానీ మెయిన్ సూట్ కేస్ అనేది వాడు తీసుకురండి అని చెప్పాడు. ఇంకా మా ఇంట్లో మర్చిపోయారు. సో ఆబ్వియస్లీ నాకు లగేజ్ ఏది పెట్టాలి ఏది పెట్టకూడదు నాకు తెలియదు. అంటే తేజ ప్రియాంక ముందుగా స్టార్ట్ అయిపోయారు. సో దానివల్ల మేము మా బ్యాగ్ మర్చిపోయి, ఇంకోటి ఏంటంటే మేము లేట్గా, అసలు మాకు ట్రైన్ జర్నీ ఆల్రెడీ 5 hours లేట్. మార్నింగ్ 9కి ఎక్కాల్సింది, మేము 1 o'clock మాకు చూపించింది. ఆ 1కి కూడా మేము టైంకి వెళ్ళలేదు. అప్పటికి మేము లేట్గా వెళ్ళినా ఆ బ్యాగ్లో మేము మళ్ళా టైం అయిపోయి కానీ ట్రైన్ ఇంకా లేట్ అయింది. ఇంకో 1 hour డిలే అయ్యింది. కాబట్టి మార్నింగ్ యాక్చువల్లీ మాది 9 o'clock ట్రైన్ ఉండేది. చెప్పాను 5 hours డిలే ఆల్రెడీ. అయినా లేట్ వెళ్ళాం. సర్లే అని చెప్పి ఇంకో 1 hour డిలే అయింది కాబట్టి లగేజ్ తేజ వచ్చాడు. లేకపోతే ట్రైన్ మిస్ అయింది. వీళ్ళు వచ్చేసారి తర్వాత మళ్ళీ తేజ స్కూటీ వేసుకొని ఇంటికి వెళ్ళి మళ్ళీ సూట్ కేసు తీసుకుని వచ్చాడు. స్టేషన్ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ లగేజ్ మమ్మీ తేజ వెళ్ళి తీసుకుని వచ్చాను. ఇంకా అక్కడ నుంచి ఇంకా అలా ట్రైన్ ఎక్కి నీట్గా ఎక్కడైనా చూసారా లగేజ్ మర్చిపోయి, మెయిన్ లగేజ్ మర్చిపోయి మనుషులు వచ్చాము అంతే. అది విచిత్రం, చాలా విచిత్రం. సో యాక్చువల్లీ మార్నింగ్ 10కి లెగాలి అండ్ టైం 4 అవుతుంది. ఇంకా పడుకోపోయి మార్నింగ్కి అయితే రెడీ అయ్యాము. ఈవెంట్కి వెళ్తున్నాం కదా, సో ఆ ఈవెంట్ కోసం అయితే మంచిగా రెడీ అయిపోయాం. ఇంతకీ నేను ప్రియాంక ఎలా ఉన్నామో కమెంట్స్లో చెప్పండి. సో ఇక్కడ మేమే లేట్గా రెడీ అయ్యి కిందకి వెళ్ళాం అనుకున్నాము, బట్ మాకన్నా కూడా లేట్గా రెడీ అయ్యి కిందకు వచ్చే వాళ్ళు ఉండేవారు. సో ప్రతిసారి మేమే లేట్ చేయం, సమ్ టైమ్స్ అందరూ లేట్ చేస్తారని అర్థమైంది. కానీ చెన్నైలో మాత్రం ఆ టైంలో చాలా అంటే చాలా వేళ్ళు, సమ్మర్ కాబట్టి చాలా హాట్గా ఉండేది. చాలా మంది అడిగారు ఇంటక్క నువ్వు తాడు తీసేసావా అని చెప్పి. యాక్చువల్లీ లాంగ్ జర్నీ కాబట్టి మా మమ్మీ అండ్ తేజ వేసుకోవద్దు, జస్ట్
బ్లాక్ బీట్స్ అనేది వేసుకొని చెప్పారు, అందుకే నేను తీసాను, లేకపోతే అసలు తీయము. బట్ నేను అలా అని ఏ వెస్ట్రన్ డ్రెస్ వేసినా ఏ డ్రెస్ వేసుకున్నా డెఫినెట్లీ సింధూరం అండ్ ఏదో ఒకటి వేసుకుంటాను అనమాట. ఎప్పుడు అది నేను తీను. అండ్ ఇంకోటి మేము మార్నింగ్ టిఫిన్ చేసాం. అక్కడ చెన్నైలో టిఫిన్ నాకు అస్సలు నచ్చలేదు. నేను తిన్నదే ఇడ్లీ తింటాను, కానీ అక్కడ ఇడ్లీ ఏమో రబ్బర్లా ఉంది. నాకు ఇంకా బుర్ర పాడైపోయింది అనమాట, అదేంటి ఇడ్లీ రబ్బర్లా ఉందని. మీరు ఎప్పుడైనా తిన్నారా చెన్నై ఇడ్లీ? మేమైతే తిన్నాము. యాక్చువల్లీ ఇది మైదాతో చేస్తారంట, సో దానివల్ల ఇడ్లీ అలా ఉంటుంది. అది కూడా టేస్టీగానే ఉంటుందంట. బట్ మనకైతే ఇక్కడ ఇడ్లీ అలవాటు కాబట్టి నేను ఆ ఇడ్లీ తినలేకపోయాను. మిగతా టిఫిన్ అంతా అయితే ఇంకా తిరుగులేదు, చాలా బాగుండేది. హ్యాపీగా వెజ్ అయితే తినగలము. నాన్ వెజ్ అయితే అక్కడ మాకు చాలా భయం వేసింది నాన్ వెజ్ తినడానికి. అండ్ ఈవెంట్ అంతా బాగుంది. అండ్ అక్కడే మేము లంచ్ అనేది కూడా చేసేసాం అనమాట లాస్ట్లోని. గైస్ మేమైతే ఈవెంట్ నుంచి వచ్చేసాము అండ్ చాలా ఫేసెస్ తెలిసిపోతుంది, చాలా టైర్డ్ అయిపోయాము. ఫస్ట్ థింగ్ స్లీప్ సరిగ్గా లేదు. నేను పడుకున్నా, బట్ అయినా నాకు స్లీప్ సరిపోలేదు. ఎందుకంటే మంచి అది ప్రాపర్ టైమింగ్ కాదు మా ట్రైన్ ది. ఫస్ట్ అయితే 1:30 అని చూపించింది నాకు, తర్వాత 2, తర్వాత 2:30, ఆ తర్వాత 3కి అయితే మేము వచ్చాం. 3 నుంచి 3:30 అయిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి చెన్నైలోకి 3కి మేము రీచ్ అయ్యాము, ఎలా అయ్యాము. ఇక్కడికి వచ్చి రూమ్కి వచ్చేసరికి 3:30. మా లక్ ఏంటంటే నైట్ ఆల్రెడీ రూమ్స్ అవన్నీ తీసి ఉండేవి కాబట్టి, అంటే ముందుగానే బుక్ అయిపోయింది. అంటే అలా వచ్చి పడుకోపోయాము అంతే. సో చాలా టైర్డ్ గా ఉంది. అండ్ ఈవెంట్ కూడా మాది యాక్చువల్లీ 1:32 కల్లా అయిపోయింది. 2 అయితే అయిపోయింది, కానీ ఇంకా అక్కడ వెహికల్స్ అనేవి ఫెసిలిటీ సరిగా లేదు, ఐ మీన్ అవ్వలేదు అనమాట. సో చాలా లేట్ అయిపోయింది ఫుల్గాని. సో దానివల్ల మాకు అక్కడ లేట్ అయ్యింది వెహికల్స్ అన్ని పంపించడానికి. 2 గిఫ్ట్స్ కూడా అంటే వెళ్ళిన అందరికి గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. అందులోని వాచ్ అండ్ సారీ అవార్డ్ అది అండ్ సారీస్ కూడా ఇచ్చారు. కాటన్ సారీస్ ఆర్ మై ఫేవరెట్. నేనైతే చాలా అలసిపోయాను గైస్. సో ఇంకా ఈ రోజు ఏదైతే ఇంకా ఇక్కడే ట్రిప్, ఐ మీన్ ఇక్కడ ఇది ఎండ్ చేసేద్దాము. ఏం చేయము, ఈవినింగ్ వెళ్తాం. ఆ తర్వాత యాక్ట్ చేసుకుంటున్నారు. ఈవినింగ్ రేపటి కలిపి సో సేమ్ ఇదే డ్రెస్ వెళ్తాం కాదు కదా, మరి ఈవినింగ్ రేపు కలిపి పెట్టుకోవచ్చు. సరే ఏదో చూద్దాం, యాడ్ చేద్దాం లేదని. కంట్లో నిద్ర, ఎందుకంటే నిద్ర లేదు గాయస్, నిద్ర లేదు. అండ్ ఆడికి వెళ్ళి కూడా నాకైతే నేను మార్నింగే హెడ్ బాత్ చేసింది కాబట్టి వెళ్ళగానే ఇంకా నాకు సైనస్ స్టార్ట్ అయిపోయింది. తుమ్ములు నాకైతే కాలు బెనికిసింది. నేను ఈ కాలుతో నేను ఇంత పెద్ద హీల్ వేసుకొని నడ్డానికి అయితే నాకు నరకమే. ఇప్పుడు ఎలా కానీ ఇక్కడికి వెళ్ళి తీసుకున్నాం మన బ్యాండేజ్. సో గాయస్ ఇంక ఐ హోప్ మీకు మా జర్నీ, మా ఈవెంట్ది ఇవంతా చూసేసారు కదా. మొత్తంగా మేము తీయలేదు, చాలా కొంచెం అక్కడక్కడ ఎక్కడెక్కడ తీసాము, మొత్తంగా కవర్ చేయలేదు. ఎందుకంటే మా దగ్గర దోపికలు లేవు. అందరూ అనేవారు వీడియోస్ చేద్దాం, అది కాదు. ముందైతే మనం ఎలాగా ఏదైనా అలా వీడియో తీసాను, ఇప్పుడు మనం ఏదా చూద్దాంలే చేద్దాంలే అన్న నూతి అయిపోయింది. ఒక అతను వచ్చేసి ఆ వీడియోస్ చేద్దామని అన్నారు. అంటే అది ఓపిక లేదు అన్నప్పుడు వీడియోస్ చేస్తారా లేదా, మీకు ఓపిక లేవన్నారేట అంటే అంత టైర్డ్ అయిపోయింది బాడీ మొత్తం చాలా. అండ్ ఇప్పుడు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అలా బయటకు వెళ్ళి వచ్చేసాక మళ్ళీ రేపు వేరే ప్లాన్స్ ఉన్నాయి, రేపు మళ్ళీ వస్తాం. సో రేపు వీడియో రేపు తీద్దాంలే. ఇప్పటికైతే ఇంతే గైస్. ఐ హోప్ మీకు వీడియో నచ్చి ఉంటుంది. సో నచ్చితే కనుక ప్లీజ్ డు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వి లవ్ యూ. బాయ్. ఎస్ మేము రెడీ అయిపోయాము. ఇప్పుడైతే బయటకి ఎక్కడికి వెళ్ళాలి కూడా తెలియదు, ఇంకా డిసైడ్ అవ్వలేదు. బట్ రెడీ అయితే అయిపోయాము. అండ్ లెట్స్ సీ ఎక్కడికి వెళ్దామో, ఏం చేద్దామో. ఎక్కడికి వెళ్దాం ప్రియా? నేనైతే బీచ్ అనుకుంటున్నాను. నువ్వు? ఎస్ బాగా పడుకున్నాం, అంటే బాగా అంటే అంతేం కాదు, 2 hours పడుకున్నాం అనుకుంటా. సో నిద్ర సరిపోలేదు కానీ మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ బాగా పడుకోవాలి, ఎందుకంటే రేపు మళ్ళీ మార్నింగ్ ఎర్లీగా లేవాలి కాబట్టి. సో ఏ స్టార్ట్ అవుదాం. ఇక్కడ అంతా క్లమ్జీగా ఉంది. మా బెడ్ అయితే ఇంక చూపిను, అక్కడ కూడా ఫుల్ క్లోత్స్ ఉన్నాయి. సో ఎస్ ఇంకా ఆటో బుక్ చేసుకున్నాం మేము ముగ్గురే కాబట్టి. అండ్ అలానే ఆటో ప్రైసెస్ అక్కడ ఎక్కువ ఉన్నాయి, కార్ ప్రైసెస్ ఇంకా కొంచెం తక్కువ ఉన్నాయి.
సో ఎంతమందికి ఈ బీచ్ తెలుసో కమెంట్స్లో చెప్పండి. సో నేనే చెప్తాలే, ఇది మరీనా బీచ్కి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా ఆ టైంకి యాక్చువల్లీ క్లోజ్ చేసేస్తారేమో అనుకున్నాము, వెళ్ళటానికి అవ్వదు అని చెప్పేసి. ఎందుకంటే మేము పడుకున్నాము, ఒక 2 hours పడుకునేసరికి ఇంకా టైం ఎక్కువ అయిపోయింది. సో మేమందరూ వెళ్ళే వాళ్ళందరూ ఆల్రెడీ ముందే వెళ్ళిపోయారు. వాళ్ళకి ఆల్రెడీ స్లీప్ అనేది ఉండేది, మాకు స్లీప్ సరిపోలేదు. సో దానివల్ల మేము ఇంకా పడుకున్నాం అనమాట. ఎందుకు సరిపోలేదంటే మాది మళ్ళీ మిడ్ మార్నింగ్ అంటే 3 o'clock 4 o'clock మేము స్టేషన్ నుంచి చెన్నై వైజాగ్ నుంచి చెన్నైకి వెళ్ళాం అనమాట. సో దానివల్ల మాకు స్లీప్ అనేది లేదు. ఇంకా పడుకోకుండానే కొంచెం ఒక 1-2 hours అప్పుడు మార్నింగ్ కూడా పడుకొని ఇంక లేచి రెడీ అయిపోయాము. ఇంకా ఈవెంట్లో చాలా టైం పట్టేసింది. ఇంక రూమ్కి వెళ్ళగానే మేము ముగ్గురు ఇంకా స్లీప్ ఫుల్గానే, అసలుకే మా ముగ్గురికి నిద్ర లేకుండా అస్సలు ఉన్నాం. ముగ్గురు సేమే. ట్రావెలింగ్లో వెళ్ళినా సరే స్లీప్ అయితే చూస్తాం పక్క. ఇక్కడ మరీనా బీచ్లో అయితే ఫిషెస్ అన్నీ ఉండేవి. సో తేజ అన్నాడు ట్రై చేద్దామా అని చెప్పాడు. యాక్చువల్లీ నేను బయట ఫిష్ ఎక్కడిది కూడా తిన్ను, నేనైతే ట్రై చేయను, బట్ నువ్వు డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. ప్రియాంక తేజ అయితే న్యూ ఫుడ్ని అంటే డిఫరెంట్ ఫుడ్ని ట్రై చేయడానికి చూస్తారు. కరెక్ట్గా క్లోజింగ్ టైంకి వచ్చి, అంటే క్లోజ్ టైంకి రాలేదు, క్లోజ్ అయిపోయాకే వచ్చాం మేము. ఎప్పుడు లేటే అనుకోండి, ఎక్కడికి వెళ్ళినా సరే. పడుకోపేమో, అందుకే లేట్ అయిపోయింది. పడుకోకపోయి ఉంటే లేట్ అయ్యేది కాదు. వాక్ చేస్తాం వచ్చేసే పడతాము. లైట్స్ అన్ని కూడా క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేస్తారు. షాప్స్ క్లోజ్ అయితే నేను జస్ట్ బీచ్ ఎలాగో మన వైజాగ్లో కూడా ఉంది, బట్ అయినా సరే ఇంత దూరం వచ్చాం కదా అని లోపలికి. బట్ వైజాగ్ బీచ్ ఏమీ ఉండదు. ఏమొద్దామా, కొంచెం ఫొటోస్ తీసుకొని మళ్ళీ బ్యాక్ రిటర్న్ అయిపోతున్నాము. ఆల్రెడీ టైం 10 అయిపోయింది. సో జాన్ షేరింగ్ మీ रात 10 बजे घूमना है. ప్లానింగ్ ఏం లేవు, ఒకటి కూడా సరిగ్గా ప్లాన్ చేసుకోలేదు. జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో మేమంతా, ముగ్గురు కూడా. బట్ ప్లాన్ చెయ్యాలి అండ్ నిద్రని కొంచెం పక్కనెట్టాలి. నేను కొంచెం నిద్ర నెట్టినా పర్లేదు, మీరెందుకే చూడు. సో కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాం ఇక్కడ, అండ్ ఇప్పుడు బయటికి మూవ్ అయిపోవాలి. ఈ చీకటి ప్రపంచం నుంచి బయటికి వెళ్ళాలి. లెట్స్ గో ప్రియా. మనం వచ్చేసాం ఆల్మోస్ట్. షూస్ బాగున్నాయి, అంటే మనం హీల్స్ కానీ స్లిప్పర్స్ కానీ పట్టుకోలేదు. మంచి పని చేస్తున్నాం. కంఫర్ట్గా లేదా నీకు షూస్? మెట్టల వల్లే, లేదంటే షూసే కంఫర్ట్. కూర్చి ఆటో అయితే బుక్ చేస్తాము. చెప్పు, ఏనా చెప్పవా? అన్నీ నువ్వే తినేస్తున్నావే. కులువద్దనా? ఏమైంది? ఎంత అన్నాడు? 100 రూపాయలా నీకు? సౌండ్ పార్టీలా కనిపించినట్టుంది. తెలుగు వాళ్ళగా అది కట్ట చెప్ప. తెలుగు రెండే ఉంచాము నాకు. ఏమని అడిగా? ఇంకా అలా ఇంటికి వచ్చేసాము. వస్తున్న వేలోనే కొంచెం టిఫిన్ అనేది తీసుకున్నాం. ఈ టిఫిన్ అయితే చాలా బాగుండేది. అండ్ నేనైతే చికెన్ పిక్కల్ అనేది ముందుగా ప్యాక్ చేసుకున్నాను. నాకు ట్రావెలింగ్లోని ఫుడ్ జస్ట్ రైస్ చేసుకొని తినడానికి ఈజీగా ఉంటుందని చెప్పి. సో ఇంకా నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళాము, ఏం చేస్తాం అనేది కూడా వీడియోస్లో అయితే నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి. ఇంకా మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ గైస్.